ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. డివైన్ మదర్, భగవంతుని మాతృమూర్తి. నేను నామగిరి అమ్మను. నా విషయం కొంచెం మీతో పంచుకోవాలని వచ్చాను. నన్ను అంతా డివైన్ మదర్ అనడం నా భాగ్యమే. భగవంతుడు నన్ను తమ తల్లిగా ఎంచుకోవడం, ఆయనకు నేను జన్మనివ్వడం నా జన్మ జన్మల పుణ్య ఫలితం కదా. నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు నామగిరి అమ్మ. మా నాయనగారు సుబ్బరాజు, మా తల్లిగారు వెంకటమ్మ. కర్నూలు జిల్లాలో కోయిలగుంట్ల తాలూకా కొలిమిగుంట్ల గ్రామ వాస్తవ్యులు. నేను ఆ గ్రామంలోనే జన్మించాను. నేను పాఠశాలకే వెళ్ళలేదు, చదువుకోలేదు. ఒకమారు కొండమరాజు గారు, వారి పెద్ద కుమారుడు పెదవెంకమరాజు గారితో కలిసి శ్రీశైల యాత్రా సమయంలో మా ఊరికి వచ్చి మా ఇంటికి విడిది చేశారు. మా ఊర్లో నీటికి చాలా ఇబ్బంది. కొలిమిగుంట్ల ప్రమాదకరమైన బందిపోటు దొంగల ప్రాంతం. అందువలన వారు మా నాయనగారికి ఇంత భయంకరమైన ప్రదేశంలో మీరు ఉండవద్దు, మీరు చిత్రావతి ఒడ్డున ఉండే కర్ణాటక నాగేపల్లికి రండి, అక్కడే వ్యవసాయం చేసుకోవచ్చు. నేను మాట ఇస్తున్నాను, నా పెద్ద కుమారునికి మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను అని చెప్పి కొండమరాజు గారు వెళ్ళారు. మా నాయనగారు వారి మాటలకు సంతోషించి అయిన కాడికి ఆస్తిపాస్తులు అమ్ముకొని కర్ణాటక నాగేపల్లికి వచ్చి స్థిరపడ్డారు. మాట ఇచ్చినట్లుగా కొండమరాజు గారు తమ పెద్ద కుమారుడైన పెదవేంకమరాజుకు నన్ను ఇచ్చి వివాహం జరిపించారు. నేను 14వ ఏట వారి ఇంట పెద్ద కోడలుగా అడుగుపెట్టాను. అప్పటి నుండి ఉమ్మడి కుటుంబంలో మా అత్తగారైన లక్ష్మమ్మ గారి సహకారంతో పనులన్నీ చేసుకుంటూ ఆనందంగా ఉండేదాన్ని. నాకు శేషమరాజు, పార్వతమ్మ, వెంకమ్మల తర్వాత వరుసగా గర్భ విచ్ఛిత్తి అయింది. ఒకరోజు నేను బావిలో నీరు తోడుతుండగా ఆకాశం నుండి ఒక నీలి గోళం క్రిందికి దిగివచ్చి నా గర్భంలో ప్రవేశించింది. నేను స్పృహ తప్పి పడిపోయాను. అక్కడే ఉన్న కర్ణం సుబ్బమ్మ అంతా చూసింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన మా అత్త లక్ష్మమ్మ గారితో జరిగిన చిత్రాన్ని గురించి చెప్తుంది. నాకు మెలకువ వచ్చాక మా అత్తగారు, ఇది ఎవ్వరికీ చెప్పకండి అంటుంది. నేను గర్భవతినయ్యాను. కొద్ది రోజులకు మా ఇంట్లో ఉన్న వాయిద్యాలన్నీ వాటంతట అవే మ్రోగసాగాయి. మా మామగారు జ్యోతిష్కులను సంప్రదించగా, మీ ఇంట భగవంతుడు ఉద్భవింపబోతున్నాడు, దానికి ఇదే నిదర్శనం అని చెప్పారు. ఆ తర్వాత భగవంతుడికి జన్మనిచ్చే భాగ్యం నాకు జన్మ జన్మల పుణ్య ఫలితంగా లభించింది. కౌసల్యమ్మ, దేవకీదేవికి దేవగిరియమ్మల్లాగా దైవ మాతనయ్యాను. ప్రసవమయ్యాక పురిటి కందుకు స్నానం చేయించి పడుకోబెట్టి అంతా ఎవరి పనుల్లో వారు ఉండగా ఒక నాగుపాము వచ్చి పడగ పడుతుంది. ఆ బాలునికి అందరం భయపడ్డాం. నాగుపాము మాయమైపోయింది. మా అత్తగారు ఇచ్చిన సత్యనారాయణ స్వామి ప్రసాదం నేను తిన్న తర్వాత జన్మించినందున సత్యనారాయణ రాజు అని ఆ బిడ్డకు పెద్దలు నామకరణం చేయడం జరిగింది. తరువాత ఒకరోజు బాబును ఉయ్యాల్లో ఉంచి పాలు పొంగుతున్నాయేమో అని చూడటానికి
వంటగదిలోకి వెళ్ళాను. అప్పుడు బిడ్డ పెద్దగా ఏడ్చాడు. వచ్చి చూచేసరికి అతని శిరస్సు చుట్టూ అద్భుతమైన కాంతి కనిపిస్తూ ఉండింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అయితే ఎవ్వరికీ చెప్పలేదు. మాది ఉమ్మడి కుటుంబం. సుమారుగా 30-40 మంది ఉండేవారు. మేము సత్యం అని, కొందరు రాజు అని ఆ బిడ్డను పిలిచేవారు. ఒకరోజు అందరికీ భోజనం వడ్డించాము. 5 సంవత్సరాల సత్యం కిటికీ దగ్గర ఒక అనాథ బాలుడు ఆకలికి బాధపడుతుండగా చూసి తన తట్టలోని భోజనం తీసుకెళ్ళి ఆ పిల్లవానికి పెడతాడు. పెద్దలు కోపించి, ఆహారం వాడికి ఇచ్చావు, ఇక నీకు ఈ రోజుకు భోజనం లేదు అంటారు. ఆ మాట మీదే ఉండి సత్యం నేనెంత బ్రతిమాలినా ఆ రోజు భోజనమే చేయలేదు. అప్పటికి మాకు ఇంకా ఆయన భగవంతుడని భావన పూర్తిగా తెలియలేదు. తర్వాత ఒక రోజున చలికి వణుకుతున్న బాలుడిని చూసి తన 2 చొక్కాలలో ఒక చొక్కా అతడికి ఇచ్చేశాడు సత్యం. పెద్దలు కోపించగా, నేను ఈ ఒక్క చొక్కాతోనే సంవత్సరం అంతా గడుపుకుంటాను అంటాడు. మా మామగారు కొండమరాజు గారు పిల్లలందరికీ ఏడాదికి ఒక్కమారే బట్టలు కుట్టించేవారు. అందరూ ఎంపిక చేసుకున్న సత్యం ఏనాడు ఎంపిక చేసుకోలేదు. అందరూ తీసుకోగా మిగిలిన దాన్ని మాత్రమే తాను తీసుకుని తృప్తి పడేవాడు. ఆ విధంగా పసితనం నుండి మానవతా విలువలను, దొరికిన దానితో తృప్తి పడే అలవాటును పాటించి చూపించడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల ఊర్లలో కలరా వచ్చినప్పుడు సత్యం తోటి పిల్లలకు పాండురంగ భజనలు నేర్పి ఊరంతా తిప్పి పాడించి కలరాను ఊరిలోకి రాకుండా ఆపాడు. భజన పాటల మహిమను ఇలా చూపాడు. అన్న శేషమరాజు గారి ఇంట్లో చదువు కోసం వెళ్ళినప్పుడు అన్న ఇంటికే కాక ఇరుగు పొరుగు ముసలివారికి కూడా కావడితో నీరు మోసుకొని వచ్చి తెచ్చి ఇచ్చేవాడు. సేవ చేయటం ఇలా ఉండాలి అని చూపించాడు. పుష్పగిరి తిరునాళ్లలో సేవలు చేశాడు. సేవను చేసి చూపించాడు ఆ వయసులోనే. అవతార ప్రకటన సమయంలో తండ్రి కోపించి, నీవు ఎవరు అని అడుగగా, నేను సాయిని తెలియము నిక్కముగను, కాదు నన్బట్ట ఎంతటి వారికైనా అని మల్లెపూలు విసిరివేస్తే సాయిబాబా అని తెలుగులో అక్షరాలు ఏర్పడతాయి. అవతారం ప్రకటన చేసిన తర్వాత తోటలోకి వచ్చి కూర్చుని వచ్చిన వారందరికీ మానస భజరే గురుచరణం అనే పాటను పాడి నేర్పించారు బాబా. ఎదురుగుండా ఉన్న రాయి షిరిడీ సాయిబాబాగా ఫోటోలో కనిపించింది. అంటే షిరిడీ సాయి అవతారమే తనదని స్పష్టపరిచారు. బాబా నన్ను గృహమమ్మాయి అని, తండ్రి గారిని గృహమబ్బాయి అని పిలిచేవారు. అంటే అది జన్మనిచ్చినందుకు దేహ సంబంధం మాత్రమే తప్ప వేరే ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు అని తెలియపరిచారు. నేను స్వామి అని పిలిచేదాన్ని. నేను ఇరుగు పొరుగు వారితో ముచ్చటించడం చూసిన రాజు అంటే స్వామి, ఎందుకలా ఊరికే కాలం వృధా చేస్తావు? పిల్లలందరినీ చేర్చి నీకు తెలిసిన భారత భాగవత రామాయణ కథలు, పాటలు, ఆటలు నేర్పించవచ్చు కదా అన్నారు. అలా చెప్తూ నేను మొదటి బాల వికాస్ టీచర్ని అయ్యాను. స్వామి పుట్టపర్తిలో 1000 మందికి కంటి ఆపరేషన్లు చేయించినప్పుడు పాత మందిరంలో మొట్టమొదటిసారిగా నేను సేవాదళిగా చేరి సేవలు అందించాను. గ్రామస్తులు స్వచ్ఛమైన మంచినీటి కోసం
దూరంగా ఉన్న బావికి వెళ్ళడం చూసి వారంతా ఇబ్బంది పడుతున్న సంగతి ఒక రోజున భోజనం చేస్తున్న స్వామి వద్దకు వెళ్ళి, స్వామి, నాకొక కోరిక. మన ఊరిలో మంచినీటి బావి లేదు. ప్రజలందరూ బాధపడుతున్నారు. ఒక బావి త్రవ్వించండి స్వామి అని అడిగాను. స్వామి నా కోరిక మన్నించి ఒక బావి త్రవ్వించారు. కమ్మటి నీరు వచ్చింది. అదే ఆ తర్వాత సత్యసాయి సుజల త్రాగునీటి పథకమై ఎంతోమందికి నీరు లేని అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాలకు, మద్రాసు రాష్ట్రానికి కూడా స్వామివారు మంచినీరు అందించారు. గ్రామస్తుల బిడ్డలకు బాగాలేక బాధపడుతూ భుజాన వేసుకొని బుక్కపట్నం వెళ్ళడం చూసి స్వామిని ఒక ఆసుపత్రి కట్టించమని కోరాను. వెంటనే ఆసుపత్రి కట్టించారు. అదే ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి సేవలు చేస్తున్నది. ప్రపంచవ్యాప్త వైద్యులందరూ వచ్చి రోగులకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. నా 3వ కోరికగా బుక్కపట్నం చదువు కోసం వెళ్ళే చిన్న పిల్లలను చూసి వారి కోసం ఒక పాఠశాల కట్టించమన్నాను. స్వామి కట్టించారు. అదే ఇప్పుడు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీగా కేజీ నుండి పీజీ వరకు అందరికీ విలువలతో కూడిన ఉచిత విద్యను అందిస్తున్నది. 1972వ సంవత్సరంలో బృందావనంలో సమ్మర్ కోర్సు జరుగుతున్న సమయంలో నేను జ్వరంతో బాధపడుతుండగా స్వామి వచ్చి విభూతి సృష్టించి పెట్టి నాకు సాక్షాత్ కోదండరామునిగా దర్శనమిచ్చారు. సమ్మర్ కోర్స్ సమయంలో ఒక రోజున ఉదయాన్నే టిఫిన్ తిని కాఫీ త్రాగి తమలపాకులు దంచుకుంటూ నేను స్వామి స్వామి బిర్రున రండి అని పిలిచి పడిపోయాను. వస్తున్నా వస్తున్నా అని స్వామి వచ్చి నా నోట్లో తులసీ తీర్థం పోశారు. నేను హాయిగా స్వామిని చూస్తూ శరీరాన్ని వదిలేశాను. స్వామి నా వర్ధంతి రోజును ఈశ్వరాంబ దినోత్సవంగా పిల్లల పండుగగా చేయిస్తూ మా సమాధుల వద్దకు వచ్చి పూలమాలలు వేసి తల్లిదండ్రుల రుణం ఎలా తీర్చుకోవాలో కూడా మానవులకు చూపారు. ఇలా దైవం చేత ఎంపిక చేయబడి దైవమాతగా పిలువబడి బాల వికాస్ పిల్లలంతా నన్ను మర్చిపోకుండా ఇలా ఈశ్వరాంబ దినోత్సవంగా పండుగ జరుపుకోవడం స్వామి నాకు ప్రసాదించిన వరం. మీరంతా కూడా స్వామిలాగా విలువలను పాటిస్తూ తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తూ ఆదర్శ మానవులుగా జీవిస్తూ స్వామి ఆశీస్సులు పొందండి బాలలు. భగవంతుని వరపుత్రునిగా పొందిన నా జన్మ చరితార్థమైంది. శ్రీకృష్ణుని కన్న తల్లి దేవకీదేవి కన్నా గొప్ప అదృష్టాన్ని స్వామి నాకు ప్రసాదించారు. ఆయన నన్ను తల్లిగా ఎంపిక చేసుకోవడమే నా భాగ్యం. ఎల్లకాలము నన్ను మరువకుండా ఈ బాలల దినోత్సవాన్ని ఏర్పరిచి అంతా నన్ను స్మరించుకునేలా చేయడం మరీ మరీ నా అదృష్టం. ఇంతవరకు దైవమాత అయిన ఈశ్వరమ్మ మనకు చెప్పిన తన కథను విన్నాం కదా. ఆమె చెప్పినట్లు గుర్తుపెట్టుకుని పిల్లలంతా సేవాభావనతోటి, మానవతా విలువలతోటి పెద్దలను గౌరవిస్తూ జీవించి స్వామి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిద్దాం. జై సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆధ్వర్య హైమవతి శ్రీనివాసరావు.